ఓం శ్రీ మాత్రే నమః. పరమ పవిత్రమైన దేవీ నవరాత్రులలో మనం అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ అమ్మవారి ఆశీర్వాదాలను పొందుతూ ఉన్నాం కదా. అలాగే దేవీ నవరాత్రులలో 7వ రోజుకి వచ్చామండి. 7వ రోజు పూజా విధానం ఏమిటి, అమ్మవారికి చేసే అలంకారాలు, అమ్మవారికి ఏ నైవేద్యాలు పెట్టాలి, ఏ పూలతో పూజించటం వలన మంచి ఫలితాలు వస్తాయి, అమ్మవారిని ధ్యానించాల్సిన శ్లోకం ఏమిటి, ఆ రోజు విడిచిపెట్టవలసిన ఆహార పదార్థం గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము. ముందుగా మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అమ్మవారిని 7వ రోజు విజయవాడలో లలితాదేవి అలంకారంలో మనం ఆరాధిస్తాము. అలాగే శ్రీశైలంలో కాళరాత్రి అమ్మవారి రూపంలో అమ్మవారిని పూజిస్తాము. అయితే విజయవాడలో గనక లలితా అమ్మవారిని మనం పూజ చేసేటట్లు అయితే గనక ఓం శ్రీ లలితాదేవి నమః అనే నామంతో అమ్మవారిని పూజించాలి. శ్రీశైలంలో కాళరాత్రి అమ్మవారిని కనుక మనం పూజించేటట్లయితే ఓం కాళరాత్రి నమః అనే నామంతో అమ్మవారిని పూజించాలి. 7వ రోజు అమ్మవారిని మనం విజయవాడలో కనుక దర్శనం చేసుకోవటానికి వెళ్ళినట్లయితే అసలు అమ్మవారిని చూడటానికి 2 కళ్ళు కాదండి, 1000 కళ్ళైనా సరే సరిపోవు. అంత అందంగా అమ్మవారు సాక్షాత్తు కొండ మీదకు మనల్ని అనుగ్రహించటానికి దిగి వచ్చారా అన్నంత అందంగా ఒక పక్కన లక్ష్మీ అమ్మవారు, ఒక పక్కన సరస్వతి అమ్మవారు వింజామర్లతో విసురుతూ ఉంటుంటే అమ్మవారు చిరునవ్వులొలికిస్తూ ఎంతో అందమైన మోముతో చెరుకుగడను ధరించి అమ్మవారు మనకి దర్శన భాగ్యాన్ని ఇస్తారు. అయితే 7వ రోజు లలితా అమ్మవారికి మనం నివేదించాల్సిన నైవేద్యం వచ్చేసి శాకాన్నము, లేదంటే బెల్లంతో చేసిన పరమాన్నము, లేదు అంటే పెసలతో చేసిన ఏదైనా పిండి పదార్థాలను, బూరెలు లాంటివి పిండి పదార్థాలను అమ్మవారికి ఆ రోజు నైవేద్యంగా సమర్పిస్తాము. అమ్మవారిని 7వ రోజు లలిత అమ్మవారి రూపంలో పూజించాల్సిన పువ్వుల రంగు ఎరుపు రంగు. ఎరుపు రంగులో ఉండే గులాబీలతో అయినా, లేదు అంటే కలువ పువ్వులతో అయినా, తామర పువ్వులతో అయినా, ఎరుపు రంగులో ఉండే మందార పూలతో అయినా సరే లలిత అమ్మవారిని పూజించటం చాలా శ్రేయస్కరం. ఎందుకంటే లలిత అమ్మవారికి, కాళరాత్రి అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఎరుపు రంగులో ఉండే పూలతో పూజ చేస్తే ఆ రోజు మనం అనుకున్న పనులన్నీ త్వరగా జరగటానికి అవకాశం ఉంటుంది. అలాగే అమ్మవారికి మనం సమర్పించాల్సిన చీర రంగు బంగారు వర్ణంలో ఉండే చీర, లేదు అంటే కనుక ఎరుపు వర్ణంలో ఉండే చీరను అమ్మవారికి మనం సమర్పించాలి. అలాగే పూజ చేసేవారు కూడా స్త్రీలు అయినా పురుషులైనా సరే ఎరుపు రంగు, లేదు అంటే బంగారు రంగులో ఉన్న వస్త్రాలను ధరించి అమ్మవారిని పూజ చేయటం వలన మనకి అమ్మవారి అనుగ్రహం అనేది త్వరగా కలగటానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా దేవీ నవరాత్రులలో లలితా అమ్మవారిని మనం పూజ చేసేటప్పుడు కుంకుమతో అమ్మవారిని అష్టోత్తర నామాలతో పూజించటం వల్ల మన మనసులో ఉన్న ఎటువంటి కష్టమైన పనులైనా సరే అవి తీరట్లేదు అనుకున్న మొండి పనులు కూడా జరగటానికి అవకాశం ఉంటుంది. అమ్మవారికి అంత ఇష్టము లలితా అమ్మవారికి కుంకుమ పూజ ఈరోజు చేసుకుంటే చాలా మంచిది. అంతేకాకుండా లలితా అమ్మవారికి ఈరోజు పూజ చేసిన తర్వాత నిషేధించాల్సిన ఆహార పదార్థం వచ్చేసి ఉసిరికాయను పొరపాటున కూడా ఎటువంటి పదార్థాల్లో ఉపయోగించినా తినకూడదు. ఉసిరికాయ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తినటం అనేది నిషిద్ధము. ఆ రోజు కనీసం ఉసిరికాయను ముట్టుకోవటం కూడా నిషిద్ధం. కాబట్టి ఉసిరికాయ జోలికి వెళ్లకుండా ఉసిరికాయని పచ్చళ్ళ రూపంలో కానీ ఆహార పదార్థాల రూపంలో కానీ సేవించకుండా ఉండటానికి చూడండి. అంతేకాకుండా ఆ రోజు అమ్మవారిని కుంకుమ పూజ చేసిన తర్వాత అమ్మవారి లలితా సహస్రనామాలు కనుక మీకు వచ్చినట్లయితే ఒకసారి మొత్తం లలితా సహస్రనామాలు చదవండి. లేదు అంటే 3 శ్లోకాలు 5 శ్లోకాలైనా సరే ఆ రోజు చదవటం వలన అమ్మవారి అనుగ్రహానికి మనం పాత్రులమవుతాము.
ఏడవ రోజు లలిత అమ్మవారి రూపంలో కనుక మనం దుర్గా అమ్మవారిని పూజించినట్లయితే మనం చేసిన తెలిసి తెలియని పనులన్నీ దుష్కర్మలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ జన్మలోనే కాకుండా ముందు జన్మల్లో మనం చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలైపోవటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేస్తాము. మనం తప్పులు అని తెలియకుండానే చీమల్లాంటి చిన్న చిన్న జీవుల్ని చంపటం, లేదు అంటే అవి మన కాళ్ళ కింద పడి చనిపోవటం, ఇటువంటివి కూడా అవి పాపాల కిందే వస్తాయి. కాబట్టి అటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి లలితా అమ్మవారిని పూజ చేయడం వలన. అంతేకాకుండా శత్రుభీతి అనేది తగ్గుతుంది. శత్రువుల నుండి మనకి ఏదన్నా హాని జరిగే అవకాశం ఉంటే అమ్మవారు అటువంటి అవకాశాలు లేకుండా శత్రువులను మిత్రులుగా చేసే శక్తి లలితా అమ్మవారికి ఉంది. కాబట్టి లలితా అమ్మవారి పూజ చేసుకోవటం వలన మనకి శత్రు బాధ, శత్రువుల నుండి అపాయం వంటి భయాలు కూడా తొలగిపోతాయి. లలితా అమ్మవారిని మనం జపించాల్సిన శ్లోకం వచ్చేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ మంత్రాన్ని 9 సార్లు, 27 సార్లు, 48 సార్లు, 108 సార్లు, లేదంటే ఆ రోజంతా కూడా ధ్యానించుకుంటూ ఉండవచ్చు. లేదు మాకు ఆ నామం నోరు తిరగటం లేదు అంటే ఓం శ్రీ లలితాదేవి నమః అనే నామాన్ని ప్రతి నిత్యము కూడా ఆ రోజంతా మనసులో ధ్యానించుకుంటూ ఉన్నా కూడా అంతటి ఫలితాన్ని ఇస్తుంది. ఈ విధంగా లలితా అమ్మవారిని లేదా కాళరాత్రి అమ్మవారిని కనుక పూజించుకున్నట్లయితే అమ్మవారి అనుగ్రహం మన మీద, మన కుటుంబం మీద ఎల్లవేళలా కూడా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.